వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెన్నై టూర్ హాట్ టాపిక్ అవుతుందా? తన సోదరుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన జగన్ అక్కడ అన్ని పార్టీల నేతలను వరుసపెట్టి కలిశారు. పలు రాజకీయ అంశాలపైన వారితో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ వరుస భేటీలు జాతీయ స్థాయిలో లేదా ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులకు దారితీస్తాయనే టాక్ వినిపిస్తోందా? ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో రాష్ట్రంలో వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ వినిపిస్తోందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెన్నై పర్యటనలో ప్రకంపనలు రేపుతుంది. జగన్ వెళ్లింది తన అన్న కొడుకు పెళ్లికే అయినా అక్కడ పలువురు రాజకీయ నేతలను జగన్ కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో జగన్ ఎప్పుడూ ఏ ఫంక్షన్ లోనూ ఇంత సమయం గడపలేదు. అంతేకాదు ఒకేసారి ఇంతమంది ప్రముఖులను కూడా కలవలేదు. కానీ చెన్నై వేదికగా జరిగిన వివాహ సందర్భంలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డీఎంకే నేతలు, సీఎం స్టాలిన్ సహా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి చెన్నై నగరంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇండియా కూటమి నుంచి నేతలు అంతా హాజరయ్యారు. డీఎంకే కాంగ్రెస్ నేతలే అంతా కనిపించారు. ఇక ఏపీ నుంచి చూస్తే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి వారు హాజరయ్యారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబు కూడా ఈ వేడుకలలో కనిపించి జగన్ తో మీట్ కావడం ఆసక్తి రేపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే జగన్ కాంగ్రెస్ అగ్రనేతలతో చాలా సమయం మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం జగన్ కలిసి చర్చించడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి వైఎస్ జగన్ కాంగ్రెస్ వీడాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరితోనూ బాహాటంగా కలిసింది లేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న చిదంబరం, కేవీపీ రామచంద్రరావు లాంటి లీడర్లను కలవడం ఆసక్తికరంగా మారింది. నిజానికి వైఎస్ఆర్ కి ఆత్మగా కేవీపీ ఉంటూ వచ్చారు. ఆ కుటుంబంలో కేవీపీ పాత్ర బంధువుల కంటే ఎక్కువే. కానీ జగన్ కాంగ్రెస్ ని వీడాక కేవీపీతో బాహాటంగా కలిసిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ చెన్నై వేడుకలో మాత్రం అంకుల్ హాయ్ హౌ ఆర్ యూ అంటూ జగన్ ఆయన్ని హక్ చేసుకోవడం, కేవీపీ కూడా జగన్ తో ఆప్యాయంగా మాట్లాడడం, దాంతో రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీల ప్రభుత్వం కొనసాగుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగితే బీజేపీకి కూడా మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలు పంపుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు తాము కలిసే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పార్టీలను జగన్ ఢీకొనడం కష్టమే అన్న చర్చ జరుగుతుంది. కానీ ఈ పార్టీలు విడిపోయి పోటీకి దిగితే మాత్రం వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని పలు సర్వేల సంస్థలు కూడా ఓ అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా కాంగ్రెస్ ను కలుపుకొని వెళితే మాత్రం కూటమి పార్టీలను ఈజీగా ఓడించవచ్చనే అంచనాలు ఉన్నాయి. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పవచ్చని వైఎస్ జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో జగన్ కాంగ్రెస్ నేతలను కలవడంతో కొత్త పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరోవైపు ఇండియా కూటమికి అతిపెద్ద దిక్కుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఇప్పుడైనా వైఎస్ జగన్ తో సమావేశం కావడంతో ఈ విషయంపై తప్పక చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు అంతా కలిశారు. రేపటి రాజకీయాల్లో తన ప్రభావం చూపించబోయే విజయ్ కూడా జగన్ తో మంతనాలు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే జాతీయ స్థాయిలో పరిణామాలు కానీ, ఏపీ రాజకీయాలు కానీ ఎక్కడో ఒక చోట చేంజ్ అయ్యేలా ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతుంది. జగన్ రోజంతా ఒక కార్యక్రమంలో ఉండడం, అందరితోనూ కలిసి నవ్వుతూ మాట్లాడడం అన్నది చూస్తే చెన్నై చెప్పే చిదంబర రాజకీయం ఏంటి అన్నదే ఒక చర్చగా ఉంది. మొత్తం మీద జగన్ చెన్నై పర్యటన పొలిటికల్ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.